మంతా తుఫాను హెచ్చరికలతో ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఏజెన్సీ ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావంతో ఏలూరు జిల్లా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ఏలూరు జిల్లాలోని ఎటువంటి విపత్తు తలెత్తున తట్టుకోవడానికి వీలుగా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఏలూరు జిల్లాకు సంబంధించి తుఫాను పరిశీలకులుగా కాంతిలాల్ దండేన రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కాంతిలాల్ దండే ఈ రోజు ఉదయం ఏలూరు చేరుకున్నారు. జిల్లా అధికారులతో అయితే సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్ వెట్టు సెల్వి, అదేవిధంగా జిల్లా ఎస్పీ శివకిషోర్లతో సమీక్ష నిర్వహించారు. తుఫాను సంబంధించి ఎటువంటి విపత్తు తలెత్తినా సరే, ఎటువంటి విపత్తు తలెత్తినటువంటి ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడానికి వీరికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంతిలాల్ దండే అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క ఈ తుఫాను ప్రభావం అయితే ఏలూరు జిల్లాలో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది. ఈరోజు ఇప్పుడు కాసేపటి క్రితం నుంచి ఏలూరులో వర్షాలు అయితే ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఏలూరు జిల్లాకు కోస్తాకు ఎటువంటి సంబంధం కోస్తా తీరానికి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ గోదావరి అఖండ గోదావరి తీరం అయితే ఇక్కడే ఉంది. అదేవిధంగా అటవీ ప్రాంతం కూడా ఇక్కడ ఉంది. ప్రధానంగా 5 మండలాలు ఏజెన్సీలో ఉన్నాయి. బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు ఈ మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాల్లోని ఏజెన్సీలోని 5 మండలాల్లోనూ వాగులు వంకలు పొంగి ప్రవహించే అవకాశం ఉంది. దాంతో ప్రజలు అనేక గ్రామాలకైతే రాకపోకలు స్తంభించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ వాగుల వంకల నుంచి వచ్చిన నీరంతా ఎర్రకాలువ, తంబలేరు, కొవ్వాడ ఈ కాలువలోకి చేరుతుంది. దీంతో ఈ వరద ప్రమాదం కూడా తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే గత 10 రోజుల నుంచి అయితే జిల్లాలోని ఏదో రకంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏలూరు జిల్లాలోని వరి పంట ఎక్కువగా వేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి గత 10 రోజుల నుంచి కురిసిన వర్షాలకైతే వరి పంట దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోని ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా ఏలూరు జిల్లాలో వరి పంట ఈ తుఫాను వల్ల ఇంకా దెబ్బతింటుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెట్టు సెల్వి ఏలూరు జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఇవాళ రేపు సెలవులు అయితే ప్రకటించారు. అయితే తుఫాను రేపు తీరం దాడుతుందని చెప్పి అంచనా వేస్తారు. ఈ నేపథ్యంలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, దానివల్ల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో ఎవరు తుఫాను తీరం దాటే సమయంలో ఎవరు బయటకు రావద్దని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేశారు. మొత్తం మీద మనం చూడొచ్చు అయితే ఏలూరు జిల్లాలో అయితే తుఫాను ప్రభావం అయితే ఎక్కువగానే ఉందని చెప్పి మనం భావించాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఆ ప్రభావం ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతుంది. ఈ సాయంత్రానికి అయితే ఈ తుఫాను ప్రభావం ఎక్కువ అయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే అంచనా వేశారు. అందువల్ల ముందు జాగ్రత్త చర్యలు ఇప్పుడే చేపట్టినప్పటికీ సాయంత్రం నుంచి అయితే మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆ జిల్లా అధికార యంత్రాంగం ప్రజలకైతే సూచనలు జారీ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీ.